కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతుంది. బీర్కూర్ నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి, అంకోల్, సంకం, దామరంచ గ్రామంలో కల్తీ కల్లును సేవించి అస్వస్థతకు గురయ్యారు. వింత ప్రవర్తనతో బాధితులు ఆసుపత్రుల పాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారులపై ఆబ్కారీ శాఖ చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో మందుకల్లు ఏరులై పారుతోంది. అంకోల్, దుర్కి, అంకోల్ తండా, దామరంచ గ్రామాల్లో కల్లు తాగిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. మరికొందరిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కు తరలించారు. మందుకల్లు బాధితులలో కొందరు మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. వీరిని చూసి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్కి గ్రామంతో పాటు అంకోల్, అంకోల్ తండా, సంగ్యం, దామరంచ గ్రామాలలో మందుకల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కల్లు తయారు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా నీరసలు వల్ల నొప్పి వల్ల ఈ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అంకోల్లో కలుతాయి గుర్తుకు ఏం చేస్తుంది అంకోల్ అమ్ముతారు గుర్తు కలుతాయి కళ్ళు నేలక దొడ్డుగా అయింది. మళ్ళీ నోరు అంకర పోయింది. మా కాలు చేతులు గుంజుకపోయింది. నడుము గిట్ట అయింది. మందుకల్లు దందా జోరుగా సాగుతున్నా అబ్కారీ శాఖ పట్టనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దుర్కి గ్రామం నుంచి విచ్చలవిడిగా పెద్ద వాహనాల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. నిషేధిత క్లోరోహైడ్రేట్, ఇతర పదార్థాలని కలుపుతున్నారని ఆరోపిస్తున్నారు. కల్లులో మందు అధికంగా కలిపి విక్రయిస్తున్న నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి, దామరంచ, అంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడము, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. ఈరోజు మార్నింగ్ సార్, నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు తీసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నారు. ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్, మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సిమ్టమ్స్ తోటి ఉన్నారు. కొంతమంది కళ్ళు తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని సిమ్టమ్స్ తోటి స్పెసిఫిక్గా ఒక 7 to 10 మెంబర్స్ వచ్చారు, హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిమ్టమ్స్ ఏంటి అంటే నెక్ దగ్గర బాగా స్పాజం లాగా వచ్చి ఇట్లాగా నెక్ ఇలా పైకి వెళ్ళడము, అలాగే కొంతమందికి టంగ్ వాపు వచ్చి వాళ్ళు స్లరింగ్ ఆఫ్ స్పీచ్ మాట అనేది సరిగా రాకపోవడం అనే కంప్లైంట్స్తో రావడం జరిగింది. సో ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడి నుంచి అయితే కళ్ళు సేవించారో ఆ షాప్స్ అన్నిటినీ ఇమీడియట్గా విజిట్ చేసి శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కళ్ళంతా కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో మందుకల్లు తాగి దాదాపు 100 మంది అస్వస్థతకు గురయ్యారు. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో 61 మంది, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో 13 మంది మందుకల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందుకల్లును విక్రయిస్తున్న వారిపై అబ్కారీ శాఖ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.